ఈరోజు షాద్నగర్ మున్సిపాలిటీలో మెయిన్ జంక్షన్స్ దగ్గర మెయిన్ రోడ్లలో ఎంక్రోచ్మెంట్స్ చాలా ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందని, యాక్సిడెంట్లు జరుగుతుందని కొంతమంది బాగా రిపీటెడ్గా కంప్లైంట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా ఎంక్రోచ్మెంట్స్ ఉన్న వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. మీరు ఎంక్రోచ్మెంట్ ఉండకండి, షాప్స్ లోపలనే పెట్టుకోండి, షాప్ బయటికి రాకండి అని కూడా షాప్లో వాళ్ళకి కానీ, షాప్ ముందర వేరే షాప్లో వేరే డబ్బాలు పెట్టడం అలాంటివి కూడా ఉన్నాయి. వాటన్నింటినీ పెట్టొద్దని చెప్పడం జరిగింది. అయినా కూడా కొంతమంది తీయకపోవడంతో ఈరోజు పోలీసు, ఆర్ఎన్బి, రెవెన్యూ 3 శాఖల ఆధ్వర్యంలో ఈరోజు మార్నింగ్ 10 నుంచి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని ఎంక్రోచ్మెంట్స్ అన్నీ తొలగించడం జరిగింది. ఈరోజు పరిగి రోడ్ మొత్తం క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మిగతా రోడ్స్ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఈరోజే కాదు, ఇది కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది. పబ్లిక్ కూడా వాళ్ళ డబ్బాలు పెట్టి ఎంక్రోచ్ అయ్యి వాళ్ళ ధనాన్ని నష్టం చేసుకోకుండా జాగ్రత్తగా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకోవాలి, ఎంక్రోచ్మెంట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మేము అందరు ప్రజలకు అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో షాద్నగర్లో జనాభా రోజు రోజుకు పెరిగిపోతుంది. అవుటర్స్ రోజు వస్తూ పోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఎవరికి కూడా కాలినడకన నడిచే వారికి కూడా ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతో ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీయడం జరిగింది. మళ్ళీ పెడితే కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మనకి 27/7/2026 రోజున ఇక డెమాలిషన్ ఉందని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు, మన షాద్నగర్ మరియు ఆర్ఎండ్బి ఏఈ గారు వీళ్ళందరూ మనకి ఒక రిక్వెస్ట్ ఇవ్వడం జరిగినది. పోలీస్ ప్రొటెక్షన్ కావాలని. నేషనల్ హైవే అక్కడ నుంచి ఇక్కడ 50 మీటర్స్ ఉండాలి నామ్స్ ప్రకారం. కాబట్టి 50 మీటర్స్ లోపల ఏదైతే ఉన్నాయో అన్నిటిని కూడా తీసేయడం జరుగుతున్నది. ఎవరైతే ఉన్నారో షాపులలో కూడా మంచి కోఆపరేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇది బ్లాక్ స్పాట్ అనమాట. ఇది ఇక్కడ నెంబర్ ఆఫ్ డెత్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ నిన్న ఒక తండ్రి కూతురు కూడా చనిపోయింది. నిన్నటికి 1 year అయింది, ఇక్కడనే చౌరస్తాలో చనిపోయింది. కాబట్టి ఇది ప్రజలందరూ కలిసి దీన్ని తీసుకున్నటువంటి ఇనిషియేషన్. అదేవిధంగా వీళ్ళు కూడా మనకి మంచి సహకరిస్తున్నారు. 50 మీటర్స్ ఎంతవరకు ఉందో అంతవరకు డెమాలిషన్ చేసి చక్కగా రోడ్ వేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సొల్లుపూర్ ఇక్కడ చౌరస్తా పెద్ద చేయడం వల్ల మన ఆర్ఎండ్బి వాళ్ళు కానీ, మున్సిపల్ వాళ్ళు కానీ, టోటల్ మా మీడియా వాళ్ళు కానీ, మన టోటల్ ఇక్కడ విలేజ్ నుంచి వచ్చిన టోటల్ పబ్లిక్ ఇక్కడ తీసేస్తుంటే చాలా సంతోషపడతారు. ఎందుకంటే చాలామంది ఈ చౌరస్తాలో ఎంతోమంది యాక్సిడెంట్ అయ్యి చనిపోయి వాళ్ళు ఎన్నో విధాలుగా రోడ్లో పడ్డారు. అదేవిధంగా ఇది పెద్దలు ఏమనుకోవద్దు, పెద్దలు పేదవాళ్ళు అయిపోతున్నది. షటర్లు అన్ని మొత్తం ఏమన్నా ముందలు ఉన్నాయని తీసేస్తారు. పేదవాళ్ళది తీసేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏమున్నదో ఆ బిల్డింగ్స్ మొత్తం అని తీసేసుకోవాలి. ఎందుకంటే పబ్లిక్ అందరికి సహకరించాలి. పబ్లిక్ ఉంటేనే టోటల్గా మన షటర్లు కానీ ఏ విధంగా బిజినెస్ చేసే వాళ్ళకి కానీ అందరికీ బాగుంటుంది. కనుక మన శాతంలో ఉన్న అందరూ పెద్ద మనుషులు, చిన్న వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారస్తులు అందరూ సహకరించాలని కోరుకుంటూ మనం ఈరోజు షాద్నగర్ చౌరస్తాలో పరిగి రోడ్ నుంచి మెయిన్ రోడ్ వరకు, ఇక్కడ మహబూబ్నగర్ రోడ్డు, హైదరాబాద్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డుకు ఇవన్నిటికీ రోడ్లు చిన్నగా ఉండడం వల్ల అటు 50 ఫీటు ఇటు 50 ఫీటు రోడ్లు డివైడర్లను తొలగిస్తున్నందుకు ఈ మున్సిపల్ అధికారులకు, మరి ఆర్ఎంబి వాళ్ళకు, కరెంటు వాళ్ళకు, పోలీసు వాళ్ళకు అందరికీ మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈరోజు 1000 మందికి ఇబ్బంది అవుతుండొచ్చు. షాపు యజమానులకు కానీ, పూల మార్కెట్లో కానీ, పండ్ల మార్కెట్లో కానీ, చిన్న వాళ్ళకి కానీ, పెద్ద వాళ్ళకి కానీ జర్ర ఇబ్బంది అవుతుండొచ్చు. కానీ లక్షల మందికి మంచి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క రోడ్డు విస్తరణకు అందరూ సపోర్ట్ చేసి మనమందరము భావి తరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ డిపార్ట్మెంట్లకు అందరికీ మనము సహకరిస్తూ మనమందరము మీడియా సోదరుల ద్వారా అందరం కూడా వాళ్ళకు ఈరోజు ఈ రోడ్డు విస్తరణ చేస్తున్నందుకు ధన్యవాదములు చెప్తూ, మరియు ఈ రోడ్డు విస్తరణ చేయడం వల్ల అందరికీ మంచి ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో మంది ప్రాణత్యాగాలు చేసినట్టు అయిపోయింది రోడ్డు చిన్న ఉండడం వల్ల. షాద్నగర్ చౌరస్తా ఈరోజు పెద్దగా అవుతుందంటే దానికి కారణం ఏంది? కొందరి ప్రాణాలు పోవడం వల్ల. నిన్నటికి 1 year అవుతుంది. మచ్చేందర్ అనే మన మిత్రుడు, రియల్ ఎస్టేట్ సోదరుడు, తన బిడ్డే 1 year నుంచి నిన్నటికి 1 year అయింది. ఇద్దరు అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. 2025లో ఇంచుమించు ఒక 15-16 మంది అందరు ఎక్కడెక్కడో పరిసరాల నుంచి వచ్చిన వాళ్ళంతా చనిపోవడం జరిగింది. ఈ రోడ్డు విస్తరణ చేయడం వల్ల అందరికీ బాగుంటుంది. ప్రతి ఒక్కరూ సహకరించాలని